కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మంత్రుల మధ్య వివాదం అందరికీ తెలిసిందే. తాజాగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఫ్లెక్సీకి సంబంధించినటువంటి వివాదం చాలా వరకు రచ్చకు దారితీసింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అక్కడ పెట్టినటువంటి ఒక ఫ్లెక్సీలో తన ఫోటో లేదని చాలా వరకు ఆర్గ్యూ చేశాడు. ఏదైతే మరి ఫ్లెక్సీ పెట్టినటువంటి వ్యక్తులకు ఫోన్ చేసి మరి ధమ్కి ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి సమాచారం చూసే ప్రయత్నం చేద్దాం. జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండానే ఫ్లెక్సీ ఎలా వేశారా బోసిడికే అంటూ మరి జక్కిడి శివారెడ్డే మరి ఆ ఫ్లెక్సీ పెట్టినటువంటి సురేష్ యాదవ్ అనే కాంగ్రెస్ పార్టీ నేతకు ధమ్కి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి మహేష్ గౌడ్ తర్వాత నేనే నెంబర్ 3 అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎవరంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఆయన తండ్రి, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు. మరి ఈ ఏదైతే మరి ఈశ్వరమ్మ ఈ మధ్య కాలంలో యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి పాలక సభ్యురాలుగా ఆమె నియమించారు. ఈ నేపథ్యంలో మరి ఈశ్వరమ్మ యాదవ్కి సంబంధించినటువంటి ఆమె మనవడు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో వేయలేదంటూ మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి మరి ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి దుస్థితి మన నెలకొంది. ఇక ఆయన ఏం చెప్తున్నాడంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆ తర్వాత నెంబర్ 3 నేనే అంటూ కూడా మరి ఆడియో కాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక బోసిడి వచ్చి ఫ్లెక్సీ వేసుకుంటే నేను స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి ఏం లాభం అంటూ కూడా చెప్తా ఉన్నాడు. ఒక మహిళా నాయకురాలు, యాదవ సామాజిక వర్గం చెందినటువంటి ఒక మంచి పేరున్నటువంటి మహిళ, ఆ మహిళ పట్ల ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి యువజన అధ్యక్షుడి స్థానంలో ఉండి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఒక బీసీ మహిళ, యాదవ సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉన్నటువంటి మహిళ పట్ల ఈ రకంగా ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి పద్ధతి అయితే అసలే కాదు. ఎందుకంటే రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకోవాలి, తప్పులేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది. కాకపోతే ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లే ఒకరికొకరు ఫోన్ చేసి ధమ్కీలు ఇచ్చుకుంటూ ఉన్నారు. సరే, వ్యక్తిగతంగా ఎవరినెవరైనా విమర్శించుకోవచ్చు, కానీ ఒక మహిళ పట్ల ఇంత దారుణంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఆమె వయసులో చాలా పెద్దది, అనుభవం ఉన్నటువంటి మహిళ. అలాంటి మహిళ పట్ల ఒక యువజన శాఖకు అధ్యక్షుడి స్థానంలో ఉండి ఈ రకంగా మాట్లాడు ముమ్మని అంటే ఇక నేను చెప్పలేను ఆ మాట. అట్లాంటి మాటలు ఫోన్ కాల్లో తిట్టడం ఎంతవరకు కరెక్టు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోపక్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కలిసే కదా అక్కడ ఆమెను సభ్యురాలుగా నియమించింది. సరే, మీకు అంతర్గతంగా మీకేమన్నా నష్టం జరిగితే పార్టీ హైకమాండ్ తెలిపాలి. ఇట్లా ఫోన్ చేసి తిట్టడం ఒక మహిళని ఎంతవరకు కరెక్టు? అంటే స్వేచ్ఛ ఉంటే ఇష్టానుసారంగా తిడతారు మీరు? మీ పార్టీలో స్వేచ్ఛలు ఉంటే? ఇక మా నాన్న ఫోటో లేకుండా మన్సూరాబాద్ డివిజన్లో ఫ్లెక్సీ ఎలా వేస్తారంటున్నాడు. అంటే మన్సూరాబాద్ డివిజన్లో ఫ్లెక్సీ వేయాలంటే మరి వీళ్ళ పర్మిషన్ ఉండాలా? అంటే కాంగ్రెస్ పార్టీ నేతల పర్మిషన్లు ఉంటేనే ఫ్లెక్సీలు వేసుకోవచ్చా? సరే, పార్టీలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, ఎంఐఎం పార్టీ అయినా, బీఎస్పీ పార్టీ అయినా, ఇంకే పార్టీలైనా కూడా ఫ్లెక్సీలు వేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్లు ఉండాలి, కానీ పార్టీ నాయకుల నుంచి ఏం పర్మిషన్ అవసరం ఉంటుంది? సరే, ఫోటో లేదనేది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఏమి ఇది. కాకపోతే ఈ రకంగా అడగడం ఎంతవరకు కరెక్టు? ఒక పార్టీ యువజన శాఖకు అధ్యక్షుడిగా ఉండి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు? అంటే మీ నాన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కావచ్చు, కాదని ఎవరు అన్నారు. కాకపోతే అడిగే విధానం ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం.
మీ డిమాండ్లో న్యాయం ఉండొచ్చు, కాకపోతే ఈ రకంగా అడగడం తగదు. ఇక యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలిగా ఈశ్వరమ్మ యాదవ్ పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వేయించిన ఫ్లెక్సీతో వివాదం. ఇక పాలక మండలి సభ్యురాలుగా ఈశ్వరమ్మ యాదవ్ నియమించినటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఒక ఫ్లెక్సీ ఆ ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేష్ యాదవ్ అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిండంట. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ యూ స్టేట్ ప్రెసిడెంట్ జిక్కిడి శివచరణ్ రెడ్డి బూతులు ఆడియో కాల్ లీక్. తిట్టినాక సపోర్ట్ కొడతారా లీక్ చేయకుంటే? సరే, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతుంది, వాస్తవమే అది. కాకపోతే అన్యాయం జరిగినప్పుడు ఈ విధంగా తిట్టడం కరెక్ట్ కాదు. మీ ముఖ్యమంత్రే సీనియర్ కాదు, మీరు ఇప్పుడు ఫస్ట్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే చెప్పారో ఆయనే సీనియర్ కాదు, మీకు ఎట్లా న్యాయం జరుగుతుంది? మీ మొదటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మీ పార్టీ అయినా కాదు, వేరే పార్టీ నుంచి వచ్చి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి అయ్యిండు, మీకెట్లా న్యాయం జరుగుతుంది? పనిచేసేటోళ్ళకే టికెట్లు ఇస్తామని చెప్పారు, అదేవిధంగా కొనసాగుతూ ఉంది. వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు. దాన్ని పట్టుకొని మరి వాళ్ళని ఇష్టానుసారంగా తిడతామనడం మాత్రం కరెక్ట్ కాదు. ఇక ఆ ఆడియో కాల్కి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతూ ఉంది. దాంట్లో కొన్ని బూతులు కూడా ఉన్నాయి. ఆ బూతులను మా ఎడిటర్ టీం అంతా కూడా ఏదైతే బీప్ వేసేటువంటి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే బూతులు ఎవరు కూడా వినిపించే ప్రయత్నం చేయరు. చాలా వరకు ఒక అధ్యక్షుడి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా తిట్టడం ఇంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి యువజన అధ్యక్షుడు ఏ విధంగా మాట్లాడాలి, యువతను అంతా ఇన్స్పైర్ చేయాలనే మాటలు యువతంతా నేను చూసి నేర్చుకుంటారు. కానీ మిమ్మల్ని చూసి నేర్చుకునేది ఇదా? ఈ బూతులా? ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీకు ఏమైనా తక్కువ జరిగితే మీ హైకమాండ్ చెప్పుకోండి, లేకపోతే ఏదైతే మీనాక్షి నటరాజన్ చెప్పండి, మల్లికార్జున ఖర్గేకి చెప్పండి, రాహుల్ గాంధీకి చెప్పండి, సోనియా గాంధీకి చెప్పండి. కానీ వాళ్ళని తిడితే ఏమొస్తుంది? పదవి ఎవరికి ఇచ్చా తీసుకుంటారు. పదవి ఇచ్చిన వాళ్ళని తిడితే మీకేమొస్తుంది? మీకు వచ్చేదే ఉంది. ఒక మహిళను ఇష్టానుసారంగా తిట్టడం ఇదేనా మీ పార్టీ మీకు నేర్పించింది? మీ సిద్ధాంతాలు ఇవేనా? ఒక మహిళను పట్టుకొని ఇష్టానుసారంగా తిట్టడం ఎంతవరకు కరెక్టు? ఆ సురేష్ యాదవ్ అనే వ్యక్తి ఆడ ఫ్లెక్స్ చేసుకున్నప్పుడు ఆ సురేష్ యాదవ్ను మీ పెద్దలతో పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇది కరెక్ట్ కాదు. మా నాన్న ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సీనియర్ నేత అని చెప్పాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో మదియాష్కి, ఆయనకు కూడా భయపడని మరి దాంట్లోనే ధమ్కిస్తున్నాడు. ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడిండు. యువతో పోసిడి ముందు వస్తుందంట, ఇక్కడ ఫ్లెక్స్ చేసుకుంటుందంట. ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? సాయంపాటు ఎవరు తిరగాలి? క్యాడర్ ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇట్లా కిక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ చేసేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం, ప్రాణం, జీవితం పెట్టం. నువ్వు ఎలా అధికారం ఉంటే అలా జెండా వస్తా అంటే పోయి ఏదైనా చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకున్నావా? పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గరకు కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరు డిజైన్ చేసిండు, ఫ్లెక్స్ ఎవరు ఏం చేసారు, రఘువీర్ ప్రమేయం ఉందా లేదా? ఫ్లెక్స్ అట్లా వేస్తే జేపీఆర్ అన్న ఫోటో ఎందుకు వేయలేదు? మళ్ళా ఫ్లెక్స్ చేయమను. మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రామరెడ్డి అన్నటువంటి మంత్రాబాద్ లో నువ్వు కావాలి, నీకు జేపీఆర్ అవసరం లేదా? ఎన్ని యాంగిల్ నవ్వాలో అన్ని యాంగిల్ పొద్దుపోయిన ఫ్యామిలీ మీద నవ్విపోతారు. నువ్వు ఫ్లెక్స్ చేసి పెద్ద మంచి ఫోటో లేకపోతే చిన్నక ముద్దు పెట్టుకుంటారా అమ్మ అని చెప్పి కింద కొడతారమ్మా. పూర్వ పార్టీ మానుకుంటా పెద్ద మంచి బొమ్మ వేయకపోతే చిప్పక ముద్దు పెట్టుకుంటారా? నేను చెప్తున్న పోరాడు సురేష్ అనేటోడు రెగ్యులర్ రఘువీర్ గారితో మందు అవుతాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఏనాడన్నా నువ్వు పిల్లలను కనబడ్డావా? మరి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, మా ఇంటికి వచ్చినావా నిలబడతా అని. ఇంట్లో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ కొత్త స్టోరీ. నీకు చిన్నపిల్లలుగా కనబడొచ్చేమో. బయట రాష్ట్రంలో నేను నెంబర్ 3 ముఖ్యమంత్రి పిసిసి. నువ్వు పార్టీకి ఏం సర్వీస్ చేసినావు? నువ్వు ఎవరు? నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు మా డాడీ కదా నీకు కనబాబు తీసుకొచ్చింది. అధికారం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోయినావు. నేను అడుగుతున్న కృష్ణ యాదవ్, నీకు మా నాయన నీకు బీచ్ అయితే నీకు టికెట్ ఇస్తా అన్నాడు కదా, నీకు టికెట్ ఇస్తా అన్నాక నువ్వు అయ్యపోతావా? పిసిసికి ఎక్కువ, ముఖ్యమంత్రికి ఎక్కువ. నువ్వు వచ్చి నీ మర్మానికి రాయకే అనుభవం లేదు. ఎవరో
నువ్వు బ్లేమ్ చేసే జగ్గి ప్రభాకర్ రెడ్డి కొడుకు కాదు, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. రైట్. ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు, ఎవరైతే డ్రగ్గిస్ట్ గాడు చెప్పినట్టే మీరు ఇంటరా అని చెప్తా ఉన్నాడు. మరి వీళ్ళు అధికారంలో ఉన్నాడు, అధికారంలో వీళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో వైపేమో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ డ్రగ్గిస్టే ఉన్నాడు వాళ్ళ పార్టీలో అని చెప్తా ఉన్నారు. దీని మీద రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోవాలి తొందర. ఖచ్చితంగా ఈగల్ టీంను పంపించాలి. ఎవరెవరి పేర్లు చెప్పిండో వాళ్ళందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ ఎంత దారుణంగా ఎంత ధమ్కిలు ఇస్తున్నారు ఇక్కడ. సరే, శివచరణ్ రెడ్డిది డిమాండ్లో న్యాయం ఉంది ఖచ్చితంగా, దాన్ని ఎవరు కూడా కాదన్నారు. సీనియర్ పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతుంది. కాకపోతే మీకు అన్యాయం జరిగినప్పుడు హైకమాండ్ చెప్పాలి. 10 వచ్చిన వాళ్ళని ఫోన్ చేసి బెదిరిస్తే ఎంతవరకు కరెక్టు? ధమ్కిలు ఇచ్చుడు ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక ఈ ఫ్లెక్సీకి సంబంధించినటువంటి వివాదం, ఇక ఈయనే జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఇక ఇటువైపు ఏదైతే మరి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, మరి ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదగిరి గుట్టలో పాలక వర్గాన్ని నియమించింది. ఇక ఈశ్వరమ్మ యాదవ్ చాలా వరకు పేరున్నటువంటి వ్యక్తి, బీసీ నాయకురాలు, యాదవ్ సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉన్నటువంటి మహిళ. మరి ఈ మహిళ ప్రమాణ స్వీకారం చేస్తుందని ఇక ఈయన ఏం చేసిండు, వాళ్ళ మనవడంట యూత్ కాంగ్రెస్లో తిరుగుతూ ఉంటాడట. ఈయన ఫ్లెక్స్ ఏర్పాటు చేసిండు. ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఏం చేసిండంటే, ఇక్కడ ముఖ్య నేతల ఫోటోలన్నీ కొండ సురేఖ అంటే, ఎందుకంటే ఎండోమెంట్ మంత్రి కాబట్టి ఆమె ఫోటో వేసిండు. ఆ పక్కన ఏదైతే వేం నరేందర్ రెడ్డి ఫోటో, ఇటు ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి ఫోటోలు అందరికీ కూడా వేసిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులది ఇటు పక్కకు ఏదైతే మధు యాష్కి, ఈడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల ఫోటోలు, వాళ్ళు బీసీ సామాజిక వర్గం కాబట్టి కొద్దిగా ఆ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుల ఫోటోలు కూడా వేసారు. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ ఫ్లెక్సీలో మా నాన్న ఫోటో లేదని అడుగుతూ ఉన్నాడు. అడగడం తప్పు కాదు, ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే సీనియర్ నాయకులు అయినప్పుడు అడగాలి, అడగడంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే భాష తీరుతోటి అడగాలి. ఇష్టానుసారంగా బూతులు తిడుతూ నేను చూస్తా నేను చేస్తా అంటే ఎవరు కూడా భయపడడానికి లేరు. మీ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఈ విధమైనటువంటి స్వేచ్ఛ కరెక్ట్ కాదు. ఒక రాష్ట్ర అధ్యక్షుడి స్థానంలో ఉన్నటువంటి మీరు ఈ విధంగా గు మా ము ఇలాంటి భాషలు వాడితే ఎవరు కూడా సహించరు. మిమ్మల్ని మీ యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎవరైతే సభ్యులు ఉంటారో కార్యకర్తలు ఉంటారో వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. మీరు ఈ రకంగా ధమ్కిలు ఇచ్చుకుంటూ మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకునేది ఏంది? వాళ్ళు కూడా ధమ్కిలు వేయాలనా? అంటే మీ పార్టీలోనే మీరు ఇంత భయాలు పెడతా ఉంటే పక్క పార్టీలో ఉన్నటువంటి నేతల పరిస్థితి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంటుంది? ఇక రేవంత్ రెడ్డి మీద దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే డ్రగ్గిస్టు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆ డ్రగ్గిస్ట్ ఎవరో ఆయన బయటికి తీసి ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈగల్ టీంలని ఏదైతే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దట్టు హైదరాబాద్ నడిబొడ్డున ఈ రకంగా మరి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ టెస్టులు చేయాలి. వాళ్ళందరూ ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళందరినీ కూడా పంపించాలి. మీ కాంగ్రెస్ పార్టీలోనే డ్రగ్గిస్ట్ ఉన్నాడని ఇక్కడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా శివచరణ్ రెడ్డి ఈ రకంగా బెదిరిస్తూ ఉన్నాడంటే మిగతా వాళ్ళని ఇంకా ఏ రకంగా బెదిరిస్తాడు? అంటే వీళ్ళు ఆడియో కాల్ బయట పెట్టిరు కాబట్టి అది ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఎవరైతే మరి ఇంకెంతమంది బాధితులు ఉన్నారు దీంట్లో, ఎంతమందిని బెదిరిస్తూ ఉన్నాడు అది కూడా చెప్పాలి. శివచరణ్ రెడ్డి ఏదైనా ఉంటే మీకేమన్నా అన్యాయం జరిగితే మీ హైకమాండ్ చెప్పాలి, మీ అధిష్టానానికి చెప్పాలి, మీ ముఖ్యమంత్రికి చెప్పాలి, మీ పిసిసి అధ్యక్షునికి చెప్పాలి. లేకుంటే ఇక్కడ కాకపోతే ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో మల్లికార్జున ఖర్గేకో కేసీ వేణుగోపాల్కో వాళ్ళకి చెప్పాలి. కానీ ఇట్లా ఫోన్ చేసి ధమ్కిలు ఇస్తామంటే ఎవరు కూడా ఊరుకునేటువంటి పరిస్థితులు ఉండవు. మీ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిన వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడినాం. జీవన్ రెడ్డి గారి గురించి కావచ్చు, ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీలో అన్యాయాన్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరి గురించి కూడా మేము మాట్లాడినాం. మీ గురించి కూడా ఒకవేళ మీరు ఆ ప్రస్తావన తెస్తే మేము మాట్లాడేటోళ్ళం. ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా, ఏ పార్టీలో ఎవరికి అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం. కానీ ఇట్లా ధమ్కిలు ఇస్తామంటే ఎవరు కూడా ఊకునేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇప్పటికైనా శివచరణ్ రెడ్డి ఈ
పదాలను వెనక్కి తీసుకొని ఏదైతే మరి ఈశ్వరమ్మ యాదవ్ కావచ్చు, సురేష్ యాదవ్ కావచ్చు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా.